అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన స్నేహితులారా, హరం షరీఫ్లో ఒక అద్భుతం జరిగింది. అల్జీరియా నుండి వచ్చిన ఒక సాధారణ మనిషికి స్వర్గ సుఖవార్త లభించింది. ఎలా? అంతేకాదు, ఒక ప్రముఖ ఇస్లామిక్ పండితుడు 3 సార్లు ఒకే కలను కన్నాడు. ఆ కలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్జీరియా నుండి వచ్చిన ఈ మనిషి నా స్వర్గంలో నా సహచరుడు. ఈ మనిషి ఎవరు? అతన్ని ఇంత గొప్ప గౌరవానికి అర్హుడిని చేసినది ఏమిటి? ఈరోజు కథ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ప్రియమైన ప్రేక్షకులారా, ఒక హజ్ సీజన్లో జ్ఞానం మరియు భక్తికి పేరుగాంచిన ఈజిప్టు పండితుడు డాక్టర్ హిజాసీ అత్యంత వినయం మరియు భక్తితో హజ్ కర్మలను నిర్వహించాడు. ఆ రోజులు అతని జీవితంలో అత్యంత ఆధ్యాత్మిక క్షణాలుగా నిలిచాయి. సఫా మరియు మర్వా మధ్య సాయి చేస్తున్నప్పుడు అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మినాలో ఎక్కువ సమయం సుజూద్లో గడిపాడు. రాత్రి లోతుగా తహజ్జుద్ నమాజ్ చేస్తూ అల్లాహ్ యొక్క కరుణ మరియు సంతృప్తి కోసం కన్నీళ్లతో ప్రార్థించాడు. దుల్ హిజ్జా 6వ రాత్రి మినాలోని గుడారంలో నిద్రిస్తున్నప్పుడు డాక్టర్ హిజాసీ ఒక మరపురాని కలను కన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని ముందు నిలబడి ఉన్నారు. ప్రవక్త ముఖం చంద్రకాంతిలా మెరిసిపోతోంది. కళ్ల నుండి కరుణ ఒలికింది. ప్రవక్త సమీపించి స్పష్టంగా ఇలా అన్నారు: ఓ హిజాసీ, అల్జీరియాలోని ఐనల్ హజర్ నుండి వచ్చిన ఒక కుమారుడు. అతను నా స్వర్గంలో నా సహచరుడు. డాక్టర్ హిజాసీ వణుకుతూ మేల్కొన్నాడు. అతని హృదయం వేగంగా కొట్టుకుంది. కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఈ మనిషి ఎవరు? ఐన్ అల్ హజర్ అనే ప్రదేశం గురించి అతనికి ఎలాంటి సమాచారం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గంలో సహచరుడిగా ఉండే ఈ గౌరవం ఎవరికి లభించింది? ఈ సందేశాన్ని స్వీకరించడానికి నేనెవరు అని అతను స్వయంగా ప్రశ్నించుకున్నాడు. మొదటి ఇది హజ్ యొక్క ఆధ్యాత్మిక అనుభవం యొక్క ప్రతిబింబం అని అతను భావించాడు. కానీ మరుసటి రాత్రి మళ్లీ అదే కల. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ కనిపించి అదే పేరును చెప్పి అతను నా స్వర్గంలో నా సహచరుడు అని పునరావృతం చేశారు. 3వ రాత్రి కల మరింత స్పష్టంగా లోతుగా ఉంది. ఈసారి ప్రవక్త ఇలా అన్నారు: అతన్ని కనుగొను. ఒకరోజు నీవే అతనికి ఈ సుఖవార్తను అందజేస్తావు. ఈ 3 రాత్రుల కలలు సాధారణ కల కాదని ఒక దైవిక సందేశమని డాక్టర్ హిజాసీ అర్థం చేసుకున్నాడు. ఈ బాధ్యతను నిర్వహించడం తన కర్తవ్యమని అతను గ్రహించాడు. అయితే అతను ఈ కలను ఎవరితోనూ పంచుకోలేదు. ఇది అత్యంత గంభీరమైన విషయమని అతను భావించాడు. హజ్ సీజన్ ముగిసిన తర్వాత డాక్టర్ హిజాసీ ఈజిప్టుకు తిరిగి వచ్చాడు. కాని అతని మనస్సు శాంతిని కోల్పోయింది. కళ్ళు మూసినప్పుడల్లా ప్రవక్త యొక్క మెరిసే ముఖం మరియు అతను నా స్వర్గంలో నా సహచరుడు అనే మాటలు అతని మనస్సులో స్పష్టంగా కనిపించాయి. ఈ కలలు ఒక దైవిక పిలుపుగా అనిపించాయి. అల్జీరియాకు వెళ్లాలా? ఈ మనిషిని ఎలా కనుగొనాలి? నాకు ఆ దేశం గురించి ఏమీ తెలియదు అని అతను ఆలోచించాడు. అయితే ప్రతి నమాజ్లో సుజూద్లో ఒక అంతరంగిక శబ్దం ఇలా చెబుతోంది: వెళ్ళు, ప్రయాణం ప్రారంభించు. ఆ మనిషికి ఇంకా తెలియదు అతను స్వర్గానికి అర్హుడు. నీవే ఆ సుఖవార్త యొక్క దూతవి. నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచాయి. అయినప్పటికీ ఈ కల డాక్టర్ హిజాసీ హృదయంలో ఖుర్ఆన్ వచనాల్లా జ్వలించింది. అముక్ కుమారుడు ఐన్ అల్ హజర్ నుండి వచ్చినవాడు స్వర్గవాసి అనే ప్రవక్త మాటలు అతని ఆత్మలో చెక్కబడ్డాయి. ఒకరోజు అల్జీరియాలోని క్లెమ్సన్ ప్రావిన్స్లో జరిగే ఒక పెద్ద ఇస్లామిక్ సమ్మేళనానికి డాక్టర్ హిజాసీకి ఆహ్వానం లభించింది. రిఫార్మ్ అండ్ దర్వీష్ మూవ్మెంట్ అనే సంస్థ దీనిని నిర్వహించింది. అతను ఒక్క క్షణం కూడా సంకోచించలేదు. ఇదే తాను ఎదురుచూస్తున్న అవసరమని అతను భావించాడు. సమ్మేళనం ముగిసిన తర్వాత డాక్టర్ హిజాసీ మైక్ తీసుకుని జనసమూహాన్ని ఇలా అడిగాడు: ఇక్కడ ఎవరికైనా ఐన్ అల్ హజర్ అనే ప్రదేశం గురించి తెలుసా? ప్రజలు ఆశ్చర్యంతో చూశారు. కొందరు సమాధానమిచ్చారు: అవును, అది ఇక్కడ నుండి 2 గంటల దూరంలో ఉంది. డాక్టర్ హిజాసీ దృఢ నిశ్చయంతో ఇలా అన్నాడు: మార్గం చూపించండి. నేను ఒక మనిషిని కనుగొనాలి.
అతనికి నేను ఒక దైవిక సందేశాన్ని అందజేయాలి. అతను వెంటనే కొంతమంది సోదరులతో కలిసి కారులో ఎక్కి పర్వతాలు మరియు చిన్న గ్రామాలను దాటి ఐన్ అల్ హజర్కు చేరుకున్నాడు. అక్కడ అతను అడిగాడు, అముక్ కుమారుణ్ణి ఎవరైనా గుర్తిస్తారా? ఒక వ్యక్తి సమాధానం ఇచ్చాడు, అవును, అతను ఇక్కడ నివసిస్తాడు. కాని అతను పండితుడు లేదా విద్వాంసుడు కాదు. అతను సాధారణ మనిషి. ఇప్పుడు ఒక కేఫ్లో డొమినోస్ ఆడుతూ ఉండవచ్చు. డాక్టర్ హిజాసీ ఆశ్చర్యపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం నాతో చెప్పారు, ఈ మనిషి స్వర్గంలో నా సహచరుడు. అతను డొమినోస్ ఆడుతున్నాడా? అయితే తన ఆలోచనలను సమీకరించి అతను ఇలా అన్నాడు, అల్లాహ్ హృదయాలలో ఉన్నది తెలుసు. ఇక్కడ ఒక దైవిక రహస్యం ఉండవచ్చు. అతను కేఫ్కు చేరుకుని ఆ మనిషిని కనుగొన్నాడు. అడిగాడు, నీవు అముక్ కుమారుడివి కాదా? అతను సమాధానమిచ్చాడు, అవును నేనే. కళ్ళు కన్నీళ్లతో నిండిన డాక్టర్ హిజాసీ ఇలా అన్నాడు, సోదరా, నీకు ఒక సుఖవార్తను అందజేయడానికి నేను వచ్చాను. నేను 3 సార్లు ప్రవక్తను సల్లల్లాహు అలైహి వసల్లం కలలో చూశాను. అతను నాతో చెప్పాడు, నీవు అతని స్వర్గంలో సహచరుడివి. ఆ సాధారణ అల్జీరియన్ మనిషికి మొదట అది నమ్మశక్యంగా అనిపించలేదు. అతని హృదయం ఒక క్షణం ఆగిపోయింది. వణుకుతూ అతను ఇలా అన్నాడు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుడినా? అది అసాధ్యం. నేను సాధారణ మనిషిని, డొమినోస్ ఆడే శాంతమైన జీవితం గడిపేవాడిని. కాని డాక్టర్ హిజాసీ సత్యాన్ని ధృవీకరించాడు. సోదరా, నేను 3 సార్లు అతన్ని చూశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీ పేరును చెప్పి నిన్ను కనుగొనమని నాతో చెప్పారు. నిన్ను నీవు తక్కువగా అంచనా వేయకు. నీ హృదయంలో అల్లాహ్తో ఒక దైవిక రహస్యం ఉంది. అది నిన్ను ఈ గౌరవానికి అర్హుడిని చేసింది. ఆ క్షణంలో ఆ మనిషి ఏడవడం ప్రారంభించాడు. ఏడుపు తీవ్రమైనప్పుడు అతను నేలపై పడిపోయాడు. చుట్టుపక్కలవారు ఆశ్చర్యంతో నిలబడ్డారు. అతను తల ఎత్తి డాక్టర్ హిజాసీ వైపు చూస్తూ ఇలా అన్నాడు, ఓ షేఖ్నా, హృదయంలో అల్లాహ్తో ఒక రహస్యముంది. నేను దీనిని ఎవరితోనూ, నా భార్యతో కూడానా, పిల్లలతో కూడా పంచుకోలేదు. కానీ నీవు ఒక దైవిక సందేశంతో వచ్చినందున నేను ఇప్పుడు చెబుతాను. అతను ఒక లోతైన శ్వాస తీసుకుని ఇలా కొనసాగించాడు, నాకొక చిన్న నెలవారీ జీతం వచ్చేది. నా పొరుగువాడు, పేదవాడు తన పిల్లలను సరిగ్గా పోషించలేకపోయాడు. ఒకరోజు అతను చనిపోయాడు. ఒక గుండెలను, అనాథలను వదిలేశాడు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, నా జీతాన్ని 2 భాగాలుగా విభజిస్తాను. సగం నా కుటుంబానికి, సగం ఆ అనాథలకు. అల్లా సాక్షిగా నేను దీనిని ఎవరితోనూ చెప్పలేదు. డాక్టర్ హిజాసీ కన్నీళ్లతో నిలబడ్డాడు. వణుకుతున్న స్వరంతో అతను ఇలా అన్నాడు, సుబ్హానల్లాహిదే ఆ రహస్య కార్యం. ఈ నిష్కపటతై శుద్ధమైన దానమిదే నిన్ను స్వర్గంలో సహచరుణ్ణి చేసింది. నీ కార్యంలో ప్రదర్శన లేదా పేరు లేదు, కేవలం శుద్ధమైన ఇఖ్లాస్ మాత్రమే. అది నిన్ను అల్లాహ్ యొక్క ప్రియమైన వారి జాబితాలోకి ఎక్కించింది. ఆ క్షణం భక్తి, ఆశ్చర్యం మరియు కన్నీళ్లతో నిండిన ఒక దైవిక వాస్తవం. డాక్టర్ హిజాసీ ఆ ఇంటి నుండి బయటకు నడిచాడు. అతని హృదయం వణుకుతోంది. వాక్కులతో వర్ణించలేని అనుభవాన్ని అతను చూశాడు. అల్లాహ్ మన రూపాన్ని, సంపదను లేదా స్థానాన్ని చూసి తీర్పు చెప్పడు. హృదయం యొక్క శుద్ధత కార్యాల రహస్యమే అతను పరిగణించేది. ఆ రోజు ఆ సాధారణ అల్జీరియన్ మనిషి జీవితం మాత్రమే కాదు, డాక్టర్ హిజాసీ హృదయం కూడా మారిపోయింది. అల్లాహ్ యొక్క ప్రియమైన వారు మన మధ్య ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా జీవిస్తున్నారని అతను అర్థం చేసుకున్నాడు. వారు పగడి ధరించాల్సిన అవసరం లేదు, వేదికపై నిలబడాల్సిన అవసరం లేదు. కానీ వారి హృదయాలు బంగారం లాంటివి, వారి రహస్య కార్యాలు పర్వతాల లాంటివి. చివరగా డాక్టర్ హిజాసీ ఈజిప్టుకు తిరిగి వచ్చి ఈ అద్భుత కథను తన ప్రసంగాలలో పంచుకున్నాడు. ఒక సాధారణ మనిషి, డొమినోస్ ఆడే ఎవరి దృష్టిలోనూ పడని వ్యక్తి, కాని వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గంలో సహచరుడు. ఈరోజు ఈ కథను నీతో పంచుకుంటున్నాను. ఎవరినీ పొగడటానికి కాదు, కాని నీ హృదయాన్ని మేల్కొల్పడానికి. స్వయంగా ప్రశ్నించుకో, నా హృదయంలో అల్లాహ్తో ఒక రహస్య కార్యముందా? అల్లాహకు మాత్రమే తెలిసిన ఒక రహస్యం. నేను అల్లాహ్ ముందు నిష్కపటతతో నిలబడడానికి సిద్ధంగా ఉన్నానా?
ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.